సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక క్రెడిట్ కార్డ్ తీసుకొని కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ని మనం క్లోజ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా మీరు ఈ రూల్స్ అయితే తెలుసుకోవాల్సిందే. ఓకే, సో ఆ రూల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయమని చెప్పేసి బ్యాంక్కి అయితే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం టైం లోపల, అంటే ఒక లిమిటెడ్ టైం లోపల క్లోజ్ అయితే చేయాలి. ఒకవేళ అలా క్లోజ్ చేయకపోతే కనుక మీరు రోజుకి ఒక ₹500 అయితే ఎర్న్ చేయొచ్చు. ఓకే, నేను ఈరోజు మీకు ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం క్రెడిట్ కార్డ్ ఎలా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసే ముందు మనం ఏమేమి పాయింట్స్ చెక్ చేసుకోవాలి, మనకు రోజుకి ఒక ₹500 ఎలా వస్తుంది, ఈ విధంగా మీకు కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూడడమే. మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అయితే వస్తుంటాయి. సో ఫైనాన్స్ రిలేటెడ్గా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఎస్. సో మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్ అయితే మనం యూజ్ చేస్తుంటాం కదా. సో ఒకవేళ మనం చేసే ఖర్చు కనుక ఎక్కువ అయిపోతుంది అని అనిపిస్తే కనుక మనము ఈ క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది మనకు. ఓకే, సో మీరు క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేసే ముందు కొన్ని పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి, కొన్ని పాయింట్స్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన దానివల్ల కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే మీరు ఎర్న్ చేస్తుంటారు. సో ఆ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మీరు రెడీమ్ చేసుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, సో మీకు కనుక ఏమన్నా పెండింగ్ రివార్డ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు రెడీమ్ చేసుకోండి. అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా? సెకండ్ పాయింట్, మీ క్రెడిట్ కార్డ్ పైన ఏమన్నా అన్పెయిడ్ బిల్ ఏమన్నా ఉందా, ఏమన్నా బ్యాలెన్స్ ఏమన్నా ఉందా, అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, పెండింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి, సో మనం జనరల్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు ఆటో పే ఏమన్నా మీరు సెట్టింగ్ ఏమన్నా ఎక్కడైనా ఇచ్చారా, లైక్ పాలసీ పేమెంట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా ఓటీటీ అవి కంటెంట్ దగ్గర కానీ ఏమన్నా ఆటో పే సెట్టింగ్ ఏమైనా చేసి దానికి ఏమన్నా మీరు ఇచ్చారని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మీ క్రెడిట్ కార్డు పైన ఎటువంటి బిల్డింగ్ అయితే ఉండకూడదు, కంప్లీట్గా ఫ్రీ అయితే ఉండాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా మీరు చెక్ చేసుకొని, సో ఎక్కడ కూడా మనకి పెండింగ్ లేదు, అన్ని లింక్స్ మనం తీసేస్తాము అనిపిస్తే కనుక అప్పుడు మనము ఈ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేదానికి ఆ పర్టికులర్ బ్యాంక్ అయితే అప్రోచ్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ బ్యాంక్ అప్రోచ్ అయ్యి, సో మీరు ఒక క్లోజర్ అప్లికేషన్ ఇస్తే కనుక, ఈ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయమని చెప్పి ఒక అప్లికేషన్ ఇస్తే కనుక వాళ్ళు తీసుకోవాలి. సో కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేసేదానికి వాళ్ళకి ఇష్టపడరు అనమాట. సో ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలంటే 1 month టైం పడుతుంది, లేకపోతే 2 months టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది, చేస్తాము అని చెప్పి ఎవరైతే ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తుంటారో, సో అలాంటప్పుడు మనము ఒక రూల్ అయితే తెలుసుకోవాలి. సో మనకి ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేయాలనుకుంటే కనుక మీరు బ్యాంక్కి అప్రోచ్ అయ్యి ఒక లెటర్ అయితే ఇవ్వాలి. సో మీరు లెటర్ ఇచ్చిన తర్వాత వితిన్ 7 days లోపల ఆ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. అలా క్లోజ్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళకు ఫైన్ పడుతుంది, రోజుకు ఒక ₹500 ఫైన్ పడుతుంది. ఓకే, సో వాళ్ళకి ఎన్ని రోజులు డిలే చేస్తే అన్ని రోజులు ₹500 ఫైన్ పడుతుంది. అమౌంట్ అనేది మీకు ఇస్తారనమాట. సో మీరు అప్లికేషన్ ఇచ్చారు, 1 week టైం అయిపోయింది, లేకపోతే 1 month టైం అయిపోయింది, మీరు అప్లికేషన్ ఇచ్చినా ఇంకా 1 month టైం అయిపోయింది, అప్లికేషన్ మీరు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయలేదు. సో ఆ 30 days ఏదైతే మనకి ఎక్స్ట్రా టైం ఉందో ఆ 30 daysకి పర్ డే ₹500 మీకు పేమెంట్ వస్తుంది అనమాట. సో ఇది క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే రూల్, ఇది ఆర్బీఐ చెప్పింది అనమాట. ఓకే, సో కాబట్టి ఒకవేళ ఎక్కడైనా సరే మీరు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి అప్లికేషన్ ఇచ్చి ఏమైనా టైం ఎక్కువ తీసుకుంటే కనుక మీరు ₹500 అయితే పొందొచ్చు. థ్యాంక్ యూ.